అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రం దివాలా తీసింది అనే మాటని చంద్రబాబు తప్ప ఈ భారతదేశం ఎవరు చెప్పారు. అదే చెప్పాడు. అంతకుముందు మళ్ళీ హామీ ఇచ్చాడు, వచ్చే అమ్మ డబ్బులు లేవు ఏమీ లేవు రోజు చేసుకోవాలా డబ్బులు లేవు తెలిసినప్పుడు అందుకే జగన్మోహన్ ఏం చెప్పాడు, ఎందుకంటే ₹1 ఎక్కువ లేము ఇస్తే దాని వల్ల వచ్చి ఇబ్బంది వస్తుంది, నా మాట పోతుంది, నేను మాట్లాడుకోవడానికి తయారు కాదు, పదపోయి మాట్లాడుకోకూడదు అని ఆయన వచ్చి అయితే పోయింది. మరి మా ఆయన చేసినోడు చేయాలి కదా, ఆయన తెలుసు కదా, ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినోడికి తెలియదా ఎంత డబ్బులు ఏటో అనేది. మరి ఎలా చెప్పింది వచ్చి ఇందాక కల్బాబు చెప్పినట్టు అవన్నీ మనం ఇంకో 3 నెలలు పోతే దాని మీద అప్పుడు డిస్కస్ వెళ్దాం అందుకే ఊరుకుంటాం. అందుకే చూస్తున్నాం ఏం చేస్తారా చూద్దాం. ఊరు వేస్తే తెల్లవారు వేస్తే పేపర్లు ఏది అలా కూర్చొని తినేసారు, ఈ భూమి తినేసారు, ఆ భూమి తినేసారు, ఈ భూమి తినేసారు. మనం నేను వైద్యంలో హాస్పిటల్ పెట్టి చెప్పాను, తినేసండి బదులు ఉన్నదాన్ని కాగితాలు బయటకు పెట్టచ్చు కదా, అది తెలిసిపోతుంది కదా. అప్పుడు ఎవరు తినేసారు ఎవరు ఉందో ఎందుకు రోజు చోది మాకు రోజు పేపర్ ₹5 ₹10 పేపర్ కొంటాము. ₹5 చూడగానే ఇదే ఇంకో బండి. ఇప్పుడు నువ్వు వద్దన్నా నేను వద్దన్నా, ఈయన తప్పు చేసినా ఆయన తప్పు చేసినా అధికారం మాది, ఎంక్వైరీ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది, వాస్తవాలు బయట చెప్పుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. అది చేయొచ్చు కదా, చేయకండి ఎందుకు ఊరుగా రోజు ఒకదమ్ముడు తప్పు చేస్తాడు. నువ్వు నాయుడు వచ్చి పద్యాలు నేర్చుకోమంటూ ఏవో అవి డైవర్ట్ చేస్తాడు, తినేసాడు. దాన్ని ఎడ్యుకేషన్ చేసి మొత్తం అంతా పిల్లలకి అంత భోజనం పని కంటే మంది నేనే తినేసాడు అనుకో, చిత్రాలు కంటే తినేసాడు అనుకో. ఎంక్వైరీ చేసి తెలిసి వద్దండి మీరు మానేస్తారు ఉదయం మీరు చెప్పండి మీకు అధికారులు మీరే అవి మానేసి ఊరికే ఎందుకంటే ఇది సాంస్కృతిక మన దగ్గర మధ్యలో ఆడటం వచ్చి మధ్యలో బాగా వాయించలేదండి తర్వాత చూసింది కదా, ఆ మధ్యలో మీరు చూసినాక ఇలాగే డైవర్స్ చేసి అందుకు ఇవన్నీ మనకు వద్దు, ఇవన్నీ కూడా చూసాం. రాత్రి వస్తే పగలు సరే ఇన్ని మంచి మంది ఎక్కడో ఒకటి రెండో మన అడ్మినిస్ట్రేషన్ లో ఎక్కడో లోపాలు ఉండొచ్చు, ఆ లోపాలు వచ్చి ప్రజలు వచ్చి మళ్ళీ ఎక్కడో అంగీకరించవచ్చు, యాసతో పాటు అవి కూడా ఏడవచ్చు, ఈ యాసతో పాటు అవి కూడా ఏడవచ్చు. దాంట్లో నెక్స్ట్ టైం సర్దిద్దుకుంటాం. ప్రజలకి ఇంకా మెరుగైన ఇంకేం కావాలో ఆలోచించుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఇవాళ ఎన్నికల్లో మన పార్టీ నిలబడాలని, పోటీ చేయాలని, పోటీ చేయడానికి కూడా కారణాన్ని ఏదో ఆశామాత్రిగా ఏదో 10 తేడా ఉండి సరే నిలబెట్టుకుందామనో, లేదు అవతల పార్టీ వాళ్ళు ఒక 5 లాక్కొని మనం గెలుద్దామనో ఇవాళ పోటీ చేయట్లేదు. ఉన్న 800 తిరుగుకుంటే 600 తిరిగి మన పార్టీకి ఉన్నాయి, అవతల పార్టీకి 215 సరే మన జరిగిన ఎన్నికల్లో నా ముగ్గు నచ్చుకో, నాయుడు ముగ్గు నచ్చుకో, ధర్మశ్రీ ముగ్గు నచ్చుకో, ఇది కనబాబు ముగ్గు నచ్చుకో, ఒక ఇద్దరు అటు ఇటు వెళ్ళిపోయిన ఉంటే ఇంకో 10 మంది కలుపుకుంటూ 240 కోట్లతో నీ ప్రజాస్వామ్యంలో 600 ఉన్న దాంట్లో పోరాడుతున్నట్టు ప్రజాస్వామ్యంతో ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియాలనే ఈ పోటీ. అంటే ఇలా అధికారంలో పార్టీ తాలూకా వ్యవహారం ఎలా ఉంది, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారని తెలిసి చెప్పడానికే ఈ పోటీ. లేకపోతే అంత పెద్దగా అంత కాదు. ఒక 5, 3, 10 ఉంటే పోటీ చేస్తే వాళ్ళకున్న అసంతృప్తి ఉన్న వాళ్ళతో చూసుకున్నాం అని ప్రలోభాలు పెట్టి చేద్దామని, వాళ్ళకున్న అధికారాన్ని ఉన్న అవకాశాలను ప్రలోభాలు పెట్టి ఇవాళ చేద్దామనే ఆలోచనతో ఇవాళ ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను,
ఎవరు ఏ మనసు స్థైర్యం మీరేమి పొగడవక్కర్లేదు. మనందరం ఒక కుటుంబం. ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మీ గౌరవం తగ్గకుండా మీ గౌరవాన్ని నిలబెట్టే ఈ పార్టీ నాయకత్వం పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంలో చిన్న పెద్దాన్ని లేదు. ఎందుకంటే గౌరవం అనేది ప్రతి మనిషికి చిన్నవాడికి అవసరం, పెద్దవాడికి అవసరం. గౌరవ స్థాయిలకి అది ఉండాలి. ఆ ఉండడానికి వచ్చి ఎంత బంగారం పల్లెకైనా గోడదాపు ఉండాలనే సామెతగా అది నిలబెట్టుకోవడానికి మనకు గోడదాపు అవసరం. కాబట్టి ఈ ఎన్నికలకు ఎంత చెప్పట్లేదు. ఇప్పుడే చక్కగా చెప్పారు నాయుడు గారు, అలాగే మన దగ్గర మాడుగుల్లో అయితే 68 ఎంపీటీసీలు, 4 వచ్చి డెప్యూటీసీలు. అందులో ఒక 20 మంది కాకపోయినా మొత్తం ఎన్నికలు 72 ఉంటే 52 మంది. అలాగే తోటవరంలో చూసుకుంటే 78 ఉన్నాయి. 78తో పాటు 3 డెప్యూటీస్. అందులో 56 వచ్చి మన పార్టీకి ఉన్నాయి. 56 మన పార్టీ. 22 వచ్చి బయట ఉన్నాయి సార్. ఇక్కడ ఒక 20, అక్కడ ఒక 20 బయట ఉన్నాయి. అంటే ఇక్కడ ఒక 59 ఉన్నాయి. ఈ 59, ఈ 50 కాబట్టి నుంచి ఇక్కడ గద్దలా తయారవుతారు. పొలం పెట్టి ఇంకా వాళ్ళు చేయడానికి చూస్తారు. మరి మీ అందరూ ఎలా మనసు కట్టుకొని ఏ విధంగా స్థైర్యంగా ప్రజా శ్రేయస్ కోసం, పార్టీ కోసం, పెద్ద మాట కోసం నిలబడాలని నా తాలూకా అభ్యర్థన. తర్వాత మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత, మీ విలువని కాపాడే బాధ్యత, అది దయచేసి మీ అందరికి కూడా మనం చేస్తాం. అందుకే ఈ సమావేశం. దీని తర్వాత మరి ముసారాయుడుతోని ఇంకా దామస్తో మాట్లాడి ఈ మీటింగ్ తర్వాత రేపు ఎల్లుండా అవుతున్నాడు అనేది ఇక్కడ డిసైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్దాం. నియోజకవర్గ వారి మన పెద్దలు ఎవరు వస్తే డెప్యూటీసీలు, అలాగే మన పెద్దలందరూ కలిసి నియోజకవర్గాన్ని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలిసి మన తాలూకా మద్దతుని ఆయన చెప్పి ఆ తర్వాత తొందర కార్యక్రమం ఏం చేయాలనేది పెద్దలు ఆలోచిస్తారు. దయచేసి మీరు ఏం చెప్తే అది చేస్తాం. కానీ అందరూ మనసుకు ఉండాలా, అది ఊరే ఉందామా లేకపోతే ఎక్కడైనా సరే ఆహ్లాదంగా ఉండడానికి అవుతామా ఏంటనేది శ్రద్ధతో కూర్చొని మేము డిస్కస్ చేస్తాం. అది చేద్దాం. ఎందుకంటే చాలా ప్రెస్ చేశాను. మెసేజ్ అంటే ఇది మన కోరిక ఏదో గెలిపేది దానికోసం కాదు. ఈ ప్రలాపులకి, ఆ కుతంత్రాలకి, కుయుక్తులకి బుద్ధి వచ్చేటట్లు ఉండడానికి మనం చేస్తున్న కార్యక్రమం. నాకు తెలిసి నేను ఎన్నికల్లో 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. 15 సంవత్సరాలు వచ్చి డైరెక్ట్ గా అధికారంలో ఉన్నా మంత్రిగా. ఒక 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నాను. ఒక 7 సంవత్సరాలు వచ్చి సెంట్రల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కానీ ఎంత ఎత్తున మన డిఫరెన్స్ ఉన్న తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం తయారుగా ఎప్పుడు చేయలే. అంతకుముందు కూడా వైసీపీ, తెలుగుదేశం పార్టీ అధికారంలో వైసీపీకి దగ్గర ఒక 50 తేడా ఉండేది. అంతే ఉంటే పొద్దున్న తీసుకొని జగన్మోహన్ రెడ్డి డిసైడ్ చేసి అని ఆ రోజు మన ఎంఎస్ మూర్తిను ఈ పురాణానికి ఆ తదుపరి దాంట్లో మళ్ళీ రాజుగారు అందరూ కూడా మరి తర్వాత ఎన్నికయ్యారు. ఎందుకంటే ప్రజాస్వామ్యకు ఒక అర్థం ఉండాలి, ఒక గౌరవం ఉండాలి. దయచేసి మీ అందరూ కూడా ఆలోచించుకొని
మన పెద్దల తాలూకు గౌరవాన్ని, మీ గౌరవాన్ని మన నాయకుడి తాలూకా మాటని నిలబడి చాలా మంది ఎన్నికల్లో ఓడిపోయాం. అవన్నింటిని మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మనం ఎన్నో మంది పని చేసాం, చేయలేదని కాదు. పేదవారికి ఒక స్థైర్యాన్ని ఈ ప్రభుత్వం కలిసి 1వ తారీఖు నాడు కల్పించింది. ఏ కార్యక్రమం కాదు. ఇప్పుడు ఇంకో ఇందాక కనబాబు మాట్లాడు చెప్పాడు, అవన్నీ ఇంకా 3 నెలల టైం ఉంది. అవును, నేనే అనుకుంటున్నాను ఆ భగవంతుడు వచ్చి నిజంగా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, దేవుడు వాళ్ళకి డబ్బులు సృష్టించారు. ఎందుకంటే సంపద సృష్టించాలని చెప్పారు కదా, సృష్టించే అవకాశం నిజంగా సంపద సృష్టించాలని చెప్పారు. అందులో నాయకుడు ఏం చేసింది, మన చెత్త మీద వచ్చి సంపద సృష్టించారు. చెత్త మీద మనం పోలేదా, నేను అందులో కాదా? చెత్త మీద వచ్చి సంపద ఎక్కడ వస్తుంది చెప్పండి. నేను మంత్రి చేశాను, చెత్త మీద వచ్చి సంపాదించడానికి ఒక నాయకుడు. ఏం చెప్తాం? సరే మనం ఇప్పుడు ఏమి మనం దాని గురించి కామెంట్ చేయదు, కాలమే చెప్తుంది దాని సమాధానం. నేను రీసైక్లింగ్ పెట్టి చెత్తను తీసుకొచ్చి దాని నుంచి పవర్ జనరేట్ చేసి ఈ కార్యక్రమం చేయాలంటే మనం 4 ప్లాన్లు పెట్టాం. గుంటూరులో పెట్టాము, విజయవాడలో పెట్టాము, గుంటూరులో పెట్టాము, వైజాగ్లో పెట్టాము, తిరుపతిలో పెట్టాము అని. దానికి వాళ్ళ యూనిట్కి 7 రూపాయలు. అదే మామూలు సోలార్లో దిక్కుంటూ ఏ కోలో చేస్తే 2 నుంచి 3.5 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు సంపద సృష్టించిన సంపద గొప్ప. 60 రోజుల తర్వాత, సరిగ్గా 60 రోజుల తర్వాత మళ్ళీ ఒక పార్టీ కార్యక్రమంలో ఫుల్ ప్లేజర్ గా పాల్గొనడం అనేది ఇదే మొదలు. ఇంత త్వరగా మనల్ని మనం ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుందని మేము ఎవరు కూడా అనుకోలేదు. చాలా మంది ఏమనుకున్నారంటే మొన్న చూసిన ఫలితాలను బట్టి అసలు వైఎస్ఆర్ పార్టీలో జవసత్వాలు పోయినాయి, నాయకత్వ లక్షణాలు పోయినాయి, ఇళ్లలోంచి బయటికి రావట్లేదని ఒక పెద్ద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ పార్టీలో మన నాయకుడు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక సాధారణ కార్యకర్త వరకు కానీ ఎక్కడ ఎవరు తగ్గేదేలే అనే పరిస్థితిలోనే ఉన్నాం తప్ప వేరే ఆలోచనలో లేవని చెప్పి చెప్తున్నా. గెలుపు ఓటములు సహజం. 2 కారణాలు చెప్తూ ఉన్నారు. ఒకటి, ఏదో ఈవీఎంలో చంద్రబాబు నాయుడు తన సహజ ధోరణిలో మాయ చేసి ఉంటాడని. అది కాకపోతే ప్రభుత్వాన్ని మార్చాలనే ఆలోచన రావడానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన దొంగ హామీలు, అలవిగాని హామీలు ఒక కారణం అని చెప్పి భావిస్తాము. 60 రోజులకి అర్థమైపోయింది సూపర్ 6 ఏంటో. చంద్రబాబు నాయుడు 6 కొడితే ఎలా మనం ప్రజలు డక్అవుట్ అయిపోతారో చూపించాడు ఆయన. అప్పుడే ఆయన హామీలు ఇచ్చే నాటికి ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పి ఆ రోజు తెలిసి మాట్లాడి ఇవాళ వచ్చి డబ్బులు లేవనుకున్నాడు. అవకాశం లేదు కాబట్టే నేను తప్పుడు హామీలు ఇవ్వలేను, నెరవేర్చగలిగిన హామీలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి గొప్ప. ఇచ్చిన ప్రతి హామీని కట్టి బోడి మల్లన్న అనే సామెతలాగా మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గొప్ప అని అడుగుతున్నా. ఇవాళ ఈ ఎన్నిక చాలా మందికి సమాధానం. ఈ రాష్ట్రంలోనే ఒక గొప్ప కీలక మలుపు కాబోతుంది ఈ ఎన్నికలో మన విజయం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఉత్తరాంధ్ర నుంచి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీకి పూర్తి జవసత్వాలు రావాలంటే మనం కసిగా నిలబడాలి. ఇక్కడున్న మీరందరూ దాదాపుగా 95% ఓటర్లే ఉంటారు. ఏ ఒక్క ఓటు మిస్ కాకుండా మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాము, మేము చాలా బలంగా ఉన్నాము. మా నాయకత్వం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట మేము బలంగా ముందుకు వెళ్తాము. ఈ పార్టీని మళ్ళీ 2029లో ఖచ్చితంగా తిరిగి అధికారంలో తీసుకొస్తామని గొప్ప మెసేజ్ ని ఇవ్వాల్సిన బాధ్యత ఈ రోజు మనందరిపై ఉందని చెప్పి చెప్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.